వాక్య భాగంలోనికి వెళ్దాం. కలువరి శిలువా నాకు విలువా, నాకే విలువా. రేణువునై నన్నుండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి శిలువా నాకే విలువా, కలుషంబు బాపే కరములు చాచే కలువారి శిలువా. మా నాయనా నీకు వందనాలు. మమ్మల్ని అధికముగా ప్రేమించిన దేవా నీ పాదములకు స్తోత్రాలు. మీ కలువరి శిలువ శక్తి ద్వారా మమ్మల్ని విమోచించి పరలోక రాజ్య వైభవం నుండి మీరు వచ్చిన తదుపరి మా జీవితాన్ని సందడి చేశారు, ఆనందమునిచ్చారు, సంతోషమునిచ్చారు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చారు. ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే భాగ్యం మాకు దయచేశారు. 365 రోజులు మా ఆధ్యాత్మిక జీవితంలో క్రిస్మస్ మీరు ఇచ్చారు. ఈ వ్యవధిలో అనేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నిజమైన క్రిస్మస్ను మాకు ఇచ్చారు. నిజముగా నీ ప్రేమకు మేమేం చెల్లించగలము ప్రభువా. ఉదయకాలంలో మరోసారి మా నిండు హృదయపూర్వక స్తోత్రాలు యేసయ్య నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 7 చదువుకుందామా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చాలండి. క్రిస్మస్ సందేశాలను మనం అనేక విధములుగా దైవజనులు ప్రపంచమంతటా తెలియజేస్తున్నారు. ఈ దినం కూడా నేను క్రిస్మస్ సందేశాన్ని మీకు అందిస్తుంటున్నాను. ఆదికాండము ఒక ఉత్పత్తి పుస్తకము. అది నారుమడి లాంటిది. ఆదికాండములో ఈ ప్రపంచాన్ని అనాది కాలములోనే దేవుడు ప్రజలందరూ కూడా క్రిస్మస్ యొక్క వాతావరణంతో నింపాడు. కానీ ఆదాము అనే ఆయన క్రిస్మస్ పండుగ లేకుండా చేశాడు. అయితే రెండవ ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరము నుండి దిగి వచ్చుట వలన మనందరికీ సందడి, సంతోషము, ఆనందమును తెచ్చిచ్చాడు. ఆదికాండమంతా ఉత్పత్తి పుస్తకం అయితే ప్రకటన గ్రంథమంతా కూడా ఆఖరి దినాలలో యేసుప్రభు వారు రెండవ రాకడ దినాలలో ఈ దేశానికి, ప్రపంచానికి జరుగుతున్నటువంటి విపత్తులు, తీర్పు ఎలాంటివి ఉంటాయి, ఏ విధంగా దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి, ఎలా మనం సిద్ధపడాలి, ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా మనకు అవసరం లేదు, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ పండుగ యొక్క
సంతోషముతో సంభ్రమంతో ఉన్నప్పుడే ఆయన్ను మనము ముఖాముఖిగా చూడగలం. ప్రపంచానికి సంతోషం తెచ్చిన యేసయ్యను ముఖాముఖిగా చూడాలంటే వాక్యం అనేటువంటి వెలుగులో, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో మనం జీవించినప్పుడు కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని రాసిన ఆయన యోహాను, ఈయన యాకోబు తమ్ముడు, జెబెదయి కుమారులు వీళ్ళిద్దరు చేపలు పడుతున్నప్పుడు యేసుప్రభు వారు గలిలయ సముద్ర తీరం నడుస్తున్నప్పుడు వీరిని పిలిచాడు. వారిద్దరు కూడా ధోనిను తండ్రిని విడిచిపెట్టి వచ్చారు. ఆదికాండ గ్రంథం అంతా కూడా ఉత్పత్తి గ్రంథం మనం చూసుకున్నాం, ప్రకటన గ్రంథం అంతా కూడా తీర్పు అని చూసాం. ఈ గ్రంథ రచయిత ఎటువంటి వాడు అంటే వీరి అన్న హతసాక్షి అయిపోయాడు యాకోబు. హతసాక్షి అయితే రోమన్ ప్రభుత్వం చక్రవర్తి న్యూరో ఏం చేశాడనగా ఆయనకు ఒక సోకు ఉంది, ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఒక అలవాటు ఉంది. ఏంటనగా దేవుని పిల్లలను సలసల కాలుతున్నటువంటి నూనెలో వేసి వారు అలమటిస్తూ చచ్చిపోతూ ఉంటే ఈయన తన యొక్క భార్యలతో సంతోషిస్తూ పండగ చేసుకునేవాడు. కానీ ఈ ఒక్క శిష్యుడు మాత్రము ఆ సలసలా కాలుతున్నటువంటి ఆ మండుతున్నటువంటి ఆ నూనెలు వేస్తే ఆ నూనె చల్లగైపోయింది. ఈయన ఏమి హాని చేయలేదు. ఈయన అక్కడ నుండి నేరుగా పద్మాసు ద్వీపంలోనికి వెళ్ళిపోయాడు. ఆ పద్మాసు ద్వీపము అనేది ప్రస్తుతం అంటే ఏమి లేదు, నిరాకారంగా ఉంది. ఆ పద్మాసు ద్వీపములో ఖైదీలను ఉంచుతారట. ఖైదీలను, తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారు అంటారట. చూడండి, ఆయన అక్కడ ఖైదీకి వెళ్ళాడు. కానీ ఈ దినం నీ చేతిలో, నా చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథానికి ఒక గొప్ప రచయితగా మార్చబడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప రచయితగా మాట్లాడాడు. ఈ ప్రకటన గ్రంథం అనేది రహస్యమైనది. ఈ రహస్యమైందే, అందులో సందేహం లేదు. కానీ దాన్ని ప్రకటించవలసిందే, అది ప్రకటన చేయవలసిందే. దాచిపెట్టేది మాత్రం కాదు. ఇది దాచిపెడితే ఎవరికో జరుగుతున్న విపత్తును మనం వారికి విపత్తు చోటు చేసుకుంటుంది అని మనం అనుకోవాల్సిందే. మనము దాన్ని బ్రద్దలు కొడితే, దాన్ని తెరిస్తే ఎవరైనా దేవుని తెలుసుకొని పరలోక రాజ్యానికి వెళ్తారు కదా. అందుకే ఈ ప్రకటన గ్రంథమును దైవ బిడ్డలందరూ కూడా అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి మాటలను తెలుపుతున్నారు. ప్రకటన 4 అక్షరాలలో మనం చూసినప్పుడు ఈ ప్రకటన అనేటువంటిది గ్రంథం ప్రా అనే మాటకు ప్రకటించవలసిందే. కా అంటే ఇది కనికరము గల గ్రంథము. టా అంటే ఇది ఒక మనిషికి టర్నింగ్ పాయింట్. నా అనే మాటకు అర్థం ఏంటంటే నమ్మకమైన వానికి పరలోకము, నమ్మని వానికి శిక్ష. అర్థమైందండి? నమ్మిన వానికి పరలోకము, నమ్మని వానికి శిక్ష, నరకమే. ఈ ప్రకటన గ్రంథముల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తుకు శకము ఇది 95 లేక 96 ప్రాంతంలో రాసినటువంటి పుస్తకాన్ని ఈ దినము దేవుడు మన యొక్క చేతిలో పెట్టాడు. జెబెదయి కుమారులు ప్రభువును తెలుసుకొనక మునుపు వారిద్దరు కూడా ఉరిమేడు వారు, కోపగాళ్ళు. ప్రియులారా, వారు దేవుని తెలుసుకున్న తర్వాత కొబ్బరి బోండాలో మెత్తనైనటువంటి కొబ్బరి ఎలా ఉంటుందో వారి మనస్సు అలా మారిపోయిందండి. అబ్బా, ఏమండి ఇది, అన్నను చంపితే, హతసాక్షి అయిపోతే తమ్ముడు కూడా మరలా సేవకు రావాలన్నా, చాలదా ఇంకా అని వారి తల్లిదండ్రులు అనింటే సేవకు వచ్చేవారే వీళ్ళు. అన్న చనిపోయినా, తమ్ముడు చనిపోయినా, ఇంకా ఎవరు చనిపోయినా, ఇంకెవరు చచ్చినా నా దేవుని కొరకు జీవిస్తామన్నారు. ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి పండగ దేవటానికి ఇటువంటి వారిని వాడుకున్నప్పుడు మనకు అనుదినము క్రిస్మస్ వచ్చేస్తుందండి. అసలు ఈయన ఏం రాశాడు చదువుకున్న మాటలో? ఆ మాట 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినప్పుడు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము నేను ఇస్తాను అన్నాడు.
అంటే ఈ జీవవృక్ష ఫలము ఎక్కడ ఉండేది? ఏదెను తోటలో మొదటి ఆదాము ఉన్నటువంటి జీవవృక్ష ఫలము. మనము 3వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో మనం చదువుకుంటున్నప్పుడు ఆదికాండములో దేవుడు అనుకుంటున్నాడు, ఒకవేళ ఈ ఆదాము చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు తిని చిరకాలము జీవిస్తాడేమో అని చెప్పి ఆదాము యొక్క నైజము తెలుసుకొని ఆదాము అవ్వలను ఏదెను తోట నుంచి ఎల్లగొట్టి దేవుడు అక్కడ నిర్మించిన సంఘము, సంతోషంగా ఉండవలసిన సంఘము, తిరిగి క్రీస్తు యొక్క కాలములో మనందరికి కూడా మరల సంతోషమునిచ్చాడు. ఇప్పుడు యేసయ్య కోల్పోయినటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలాలను దేవుడు 2వ ఆదాముగా యేసయ్య వచ్చి పరలోక రాజ్య వైభవం నుండి దిగివచ్చి తన్ను తాను తగ్గించుకొని వేలకొల దూతలతో ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పుకునేవాడు. నా బిడ్డలకు నేను ఒక వాగ్దానము చేశాను. ఆ వాగ్దానం ఏంటనగా, నా పిల్లలు ప్రతిదినం క్రిస్మస్ చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతిదినం ఆనందంగా ఉండాలి. నీ కుటుంబంలో అదే చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు యేసు ప్రభువారు. అందుకే తిరిగి 2వ ఆదాము ద్వారా అంటున్నాడు, జయించువానికి పరదైసు అనేది ప్యారడైజ్ ఏదోను. ఇది ఆసియా ఖండంలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదది. దేవుడు ఏం చేశాడు? షరూపులను పెట్టి ఆ ప్రాంతానికి ఎవరు కూడా పోకుండా 24 గంటలు ఎక్కడ కూడా చెరువులను ఖడ్గశాలను పెట్టేశాడు, ఎవరు వెళ్ళకుండా. ఇప్పుడు భూమి మీద అది లేదు. ఆ పరలోక రాజ్య వైభవంలోనికి మనం వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ పండుగ చేసుకోవాలంటే, పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ దేవునితో ముఖాముఖిగా చూసి ఉండాలంటే, దేవుని యొక్క నివాసము మానవులతో కూడా ఉన్నది అని చెప్పుకోనక మునుపు ఆ యొక్క వాతావరణం భూమి మీదకి దించాలి అంటే మనము అనుదినము క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి. నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు, నామకార్థ పిల్లలుగా మనం ఉండకూడదు. దేవుడు చేసినటువంటి క్రిస్మస్ త్యాగం ఎటువంటిదనగా, మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఆ పండుగను కోల్పోయాడో, తిరిగి దేవాది దేవుడు తన మహాకృప చేత, త్యాగము చేత తిరిగి మనకు క్రిస్మస్ పండుగ ఇచ్చుటకు ఆయన పరము నుండి దిగి వచ్చి మనతో నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ఒక్కసారి ఇలా రండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 చూడండి దేవుని బిడ్డలారా. 2వ వచనం. అప్పుడు చదువుమా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇది పండగనా కాదా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ప్రకటన గ్రంథంలో క్రిస్మస్ పండుగ ఎలా జరుగుతుంది చూడండి. ఉత్పత్తి పుస్తకం మొదలుకొని ఆఖరి గ్రంథమైనటువంటి యోహాను గారు రాసిన పుస్తకంలో ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉంది. ఆమెన్. క్రిస్మస్ పండుగ 25వ తారీఖు వచ్చిందంటే అందరం ఎక్కడో చోట గ్యాదర్ అవుతాము. ఎవరో ఒక ఇంట్లో మనం భోజనం చేస్తాం, లేక చాలామందిని మనం పిలుచుకుంటుంటాము. కానీ ఎక్కడో చోట అసమాధానం కలుగుతుంది. కారణం ఒకటే, దేవుని నివాసము మనుషులతో లేదు, అందుకే నీకు అసమాధానం కలిగింది. దేవుని నివాసం కనుక నీకు ఉంటే, నువ్వు ఉన్న గుడిసెలో, నీ ఉన్న బాడిగ ఇంటిలో, లేక రోడ్డు మీద, లేక ఇంకొక సాట దేవుని నివాసము కనుక నీకు ఉన్నట్లయితే, దేవుని నివాసం మానవులతో గిన ఉన్నట్లయితే నీకు రోజు పండగ ఉంటుంది, రోజు ఎండగా ఉంటుందా? చెప్పరు? ఎస్. నీ జీవితంలో అనుదిన క్రిస్మస్ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో అమ్మో ఆయన మనతో కాపురం ఉంటాడంట. కాపురం అంటే ఏమనుకున్నారు? ఒక యవన దంపతులు ఉన్నారు, సంతోషించి వారి సంతోషాన్ని చూసి ప్రజలు ఆనందిస్తారు. పండగ కాదా అది? పండగ కాదా? యవన దశంలో పండగ, వృద్ధాప్యంలో ఎండగా. కానీ యేసు ప్రభు వారు అంటాడు, నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యము నీకు ఇస్తాడు యేసయ్య. ఇది శారీరకమైనటువంటి సంబంధము కాదు, ఇది ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
ఇదిగో దేవుని యొక్క నివాసము మానవులతో కూడింది. ఎందుకుంది అనగా ఏదేను తోటలో కోల్పోయినటువంటి ఆ జీవవృక్ష ఫలాలు వారు అక్కడ తినటం వలన వారి జీవితము ఏమైపోయిందండి. అయితే ఇప్పుడు అది కాదు మనకిచ్చేది దేవుడు. అది మంచి చెడ్డల తెలివిని తిన్నారు. ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని ఆయన మిగిలిపెట్టాడు. ఆ పై వచనంలో మనం చెప్పినప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు మనం తింటే జీవితకాలం అంట యుగయుగములు ఆయనతో జీవిస్తామంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుప్రభువు వారు అంటే, నా బిడ్డలారా నా దగ్గరికి రండి, ఈ లోకమంతా మీకు అశాశ్వతం అన్నది. ఈ లోకమంతా కూడా అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. నరులారా మీరందరూ తిరిగి నా యుద్ధకు రండి అన్నాడేసే. అన్నాడా లేదా? ఎందుకు? మనం అందరం కలిసి పండగ చేద్దామన్నాడేసే. ఎవరితో కలిసి పండగ చేయాలి చెప్పండి? ఎవరితో కలిసి పండగ చేయాలి చెప్పండి? అవును, కేక్ కట్ చేసినప్పుడు కొడుకు బర్త్డే ఉన్నప్పుడు కొడుకు కనుక ఉండి పండగ చేసి కేక్ చేస్తే అందం ఉంటుంది. కేక్ కట్ చేసి అందం ఉంటుంది. కొడుకు ఎక్కడో అమెరికా విదేశంలో ఉన్నాడు, మనం కేక్ కట్ చేసామనుకో ఎట్లాంటిది. ఇప్పుడు మన దేవుడు పరలోక రాజ్య వైభవంలో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ మన వద్దన సంచరిస్తున్న దేవుడు అంటున్నాడు, నేను మీతో కలిసి ఉంటాను, వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలందరూ దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడంట యేసయ్య. ఆమేన్. ఆయన తోడుగా ఉంటే ఇంక పండగే. ఒకవేళ ఆకలి అయినా కానీ పండగే, తినడానికి లేకపోయినా కానీ పండగే, కొత్త బట్టలు వేసుకోకపోయినా కానీ పండగే. హల్లెలూయా. పండగ రోజు కొత్త బట్టలు వేసుకుని అబ్బా మురిసిపోయి ముచ్చటయింది పెద్ద సంగతి కాదు. మంచిది, నీకు స్తోమత ఇచ్చాడు, మంచి బట్టలు వేసుకో, ఎవరేమంటుంది. నీ డబ్బు అమ్మేటని ఆయన కొనుక్కుంటే ఆయన కట్టుకుంటే నువ్వు ఎవరు తెంపోయిందంట. దేవునికి స్తోత్రాలు. అయితే దీనికంటే ఒకటి గొప్పది ఉంది. జీవవృక్ష ఫలములు నువ్వు తింటే, ఆ ఫలాలు తిన్నప్పుడు అంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకు ఎప్పుడంటే శాశ్వతంగా ఉంటామంట. ఆదాము కోల్పోయాడు ఏదెను తోటలో, వాళ్ళు శాశ్వతంగా మహిమావంతమైనటువంటి జీవితంలో వాళ్ళు ఉన్నారు. అది కోల్పోయారు. యేసు ప్రభువు వారు తిరిగి మనకు పండగ తెచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇంక ఒకటే పండగ మనం చేయాలి. హల్లెలూయా. ఏం చెప్పరు నాకు? ఏమేం పండుగలు చేస్తాం మనలు క్రైస్తవులు అన్ని పండుగలు చేస్తారు. అప్పుడప్పుడు ఏమనుకుంటారప్ప, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఇప్పుడు అన్నీ ఎత్తుకుంటారు, అన్నీ చూసుకుంటారు. కానీ దేవుని స్తోత్రాలు, మీరు మంచి క్రమములు పెరుగుతున్నారు. మిమ్మల్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అమ్మ అన్ని పండుగలు చేసేది. మా అమ్మ పేరు నేరెల్ల రంగమ్మ ఆమె పేరు సుందరమ్మ, రంగమ్మ, ఇంకా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి మా అమ్మకు. ఆమె బాగా ముగ్గేసి అవన్నీ గొబ్బెమ్మలు పెట్టి ఆ జిల్లడాకులు పెట్టి బాగా చేసేది మా అమ్మ. దేవుడు మమ్మల్ని తప్పించాడండి, యేసునామములో తప్పించాడు. ఇప్పుడు మాకు రోజు పండగ చేశాడు. ఇప్పుడు మీకు కూడా ఏం సార్ జోరా పండగ అని అంటుంటారు, నాకు రోజు జోరే బాబు అంటాను నేను. హల్లెలూయా. ఆ మాట నువ్వు చెప్పగలవా చెల్లి? నువ్వు చెప్పగలవా? ఉండయా, ఒకరోజు పండగ చెట్లకి ఎండిపోతాము, మా బతుకు బజారు రప్పాలు అయిపోయింది అని అంటే నీకు పండగ ఎట్టొచ్చదక్క? పండగ అంటే మామూలు మాటల. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, రండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం మొత్తం దవరికి ఓదిరి 11వ వచనం చదువు. 11వ వచనం చెప్పండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. చూసావా, ఆదాముకు అసలు మరణమే లేకుండా ఉన్నది ఏండి. కానీ అతడు నువ్వు తినుదినమున సత్యదం అని చెప్పాడా లేదా? రే బాబు, ఈ మంచి చెట్ల తెలివినిచ్చు, ఈ ఫలాన్ని నువ్వు తింటే చచ్చిపోతావు అని చెప్తే వద్దన్న పని వాడు చేసిండు. ఆయన వద్దన్న పనే చేశాడు. చాలామంది ఆ నారు ఇంకా ఉంది. ఆదికాండం ఉత్పత్తి పుస్తకము నారు పుస్తకం అని నారు బొక్కు అని చెప్పాను నేను. అండ్ నారుమడి అంటారు వ్యవసాయదారుకు, నారు పోస్తాడు, అది పెరిగి మళ్ళా నాటుతాడు పెరిగిన తర్వాత. ఏండి ఇప్పుడు చాలామంది ప్రియులు నాయన ఆడ పోయి ఆ పని చేయొద్దంటే అసలు ఎందుకు చేయవద్దు అన్నాడు పాస్టర్ గారు. ఊరికి చూసిన వద్దాంపా, ఆడికి పోతే చూడటం కాల్చిరవ్వటం, చూసి వచ్చేది కూడా కాక పోవటం చూసి కాలి. మీలో ఎవరైనా ఒక్కరు వద్దన్న పని చేస్తారా? ఆదాము తమ్ముడే అనుకోవాలి, మీరు అవ్వ చెల్లెలే అనుకోవాలి. అందుకే క్రిస్మస్ మధ్యన గ్యాప్ వచ్చేసింది, ఖాళీ ప్రాంతం అయిపోయింది అది.
ఆ ప్రాంతం ఏమైపోయిందంటే క్రిస్మస్ చేసుకోవటానికి నువ్వు బాగా చేస్తావు, కానీ అంత అయిపోయిన తర్వాత నీకు కొట్లాట పడుతుంది. దేవుని నివాసం ఆడ లేదు అని అర్థమైందండి నాకు. ఒకవేళ పోయిన సంవత్సరం అలా జరిగిందేమో, కానీ ఈ సంవత్సరం జరగకుండా ఈ దినం నుంచి ఇప్పటి నుంచే నాకు రోజు క్రిస్మస్ దయచేసి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మరణం లేకుండా చేశాడు యేసు ప్రభు వారు. ఎలాంటి మరణం లేకుండా చేశాడు మనకు దేవుడు. చూడండి, మరణము మన జీవితంలో కొట్టివేసినప్పటి నుండి యేసయ్య ఈ మొదటి కార్యము చేయటం వలన మనము నిత్య జీవము నిత్యముగా జీవించటానికి ప్రభు మనకు జీవించాడు. పరలోక రాజ్యములో అక్కడ సావు ఉండదు, పరలోక రాజ్యములో ఆకలి ఉండదు, పరలోక రాజ్యములో దప్పిక ఉండదు, పరలోక రాజ్యములో సూర్యుని ఎండ ఉండదు, పరలోక రాజ్యములో ఏ చలి ఉండదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7:15 and 16 చదవండి. వారికి ఇక మీదట ఆకలి అయినను. ఎందుకు పండగ? ఎవరున్నారు ఇప్పుడు? ఎవరితో కాపురం ఎవరు చేస్తున్నారు? మనతో యేసయ్య కాపురం చేసినప్పుడు రోజు క్రిస్మస్సే. యేసయ్య లేకుండా ఎవరితోనూ కాపురం చేసినా రోజు కొట్లాట, పెరుకులాట, గుంజులాట, ఆలాట, ఈలాట, చివరికి తొక్కిసలాటలు ఎంతమంది చచ్చిపోతున్నారు. వాళ్ళన్న మనసులలో మనసులు పట్టుకుంటున్నారు, కానీ ఇంట్లో ఇద్దరుంటే వాళ్ళిద్దరికి కీసులాట. ఈ పండగ ఏం చేస్తావు అప్ప? నువ్వు రోజుకు 70 మందికి బువ్వ పెట్టి మీకే సమాధానం లేకపోతే ఏం చేస్తావు? యేసు ప్రభు నిన్ను పెట్టమన్నది ఎందుకు పెట్టి? ఏ పెట్టనే కాకు, క్యా ఫర్క్ పడతా హై, గంజి నీళ్ళే క్యా ఫర్క్ పడతా హై. యేసయ్య అంటాడు, నా బిడ్డలారా, నేను మీకు క్రిస్మస్ పండుగ, మీకు మరణము లేకుండా చేస్తాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు ప్రభువారు మనకు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22 వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:22 చదవండి. 15:22. ఆదామునందు అందరూ ఎలాగూ చచ్చిపోతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతుకుదురు. చప్పలు కూడా తెలుసుదామా? ఆదామునందరూ అందరూ చచ్చిపోయారు. ఏం పాస్టర్ గారు చచ్చిపోయే మాట మాట్లాడతావు పొద్దున్నే అని అంటారు మీరు. ఏం పాస్టర్ గారు చచ్చిపోయే మాట మాట్లాడతావు కదా, చర్చికి వస్తే చచ్చిపోయే మాట అంటావంట. అవునండి, చచ్చిపోతేనే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది నమ్ముతారు? చచ్చిపోతే బాగుపడతానని. చచ్చిపోతే బాగా ఎట్లా పడతారు అమ్మా? ఎస్, మీకందరికి తెలిసిన సత్యం చెప్తాను. వ్యవసాయ విత్తనము చచ్చిపోతుంది. అది ఎట్లా? అది సస్తేనే గోధుమ గింజ భూమిలో చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా పండుతుంది. అది ఆదాము గురించి అదే మాట్లాడు. నేను వాక్యం మాటలు చెప్తున్నాను నేను మీకు. ఒకవేళ ఈ మాటలు మీకు తమాషా నవ్విస్తుండాలని నవ్వాలి. మీరు నవ్వకపోతే ఇంట్లో నవ్వటానికి మీకు కుదరదు. నేను రాసిస్తాను. మీకు ఇంట్లో నవ్వటానికి కుదరదు. మీరు ఈరోజు రాసుకొని ఇంటికి పోండి. మీకు ఎట్లా కుదురుతుంది? ఎందుకంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఎట్లా నవ్వొస్తుంది? నువ్వు ఒకటి చెప్తే ఆమె ఒకటి చేస్తుంది, నీకు ఎట్లా నవ్వొస్తుంది? ఇది దేవుని వాక్యం కనుక దేవుడు మీకు పండగ ఇవ్వటానికి ఏం చెప్తున్నాడు? మరలా చదవండి ఆ మాట. అమ్మ మరలా చదవండి. 22. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఆయన వాగ్దానము నమ్మకమైందా కాదా? సత్యమైందా కాదా? ఉన్నది ఉన్నట్టుంటుందా లేదా? అబద్ధం మాటుకైన నరుడు కానే. మోసం చేసి దేవుడు కాదు ఆయన. టోపీ వేసేవాడు కాదు, వేయించేవాడు కాదు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు 45వ వచనం చదవండి. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవింపజేయు ఆత్మ ఆయన. చప్పలు కూడా జీవిస్తామా? నీకు జీవం ఇచ్చే దేవుడు బ్రదర్. అందుకే కేవలం ఎండిపోయిన ఎముకలన్నీ లోయలో
ఉన్నప్పుడు వారి సమాధులు తెరవబడిన తర్వాత పండగ చేసుకున్నారు. వాళ్ళు అంటారు, అయ్యో మన ఆశలన్నీ విఫలమాయను, మన పరిస్థితి అంతా ఏమైపోయింది, మన దేవుడు మన సమాధులు తెరిచెను, ఇప్పుడు మన దేవుడు మనకు ఆయనే మన రాజు, మనమే ఆయన ప్రజలు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి మనుషులతో కూడా ఉన్నది గనుక, దేవుడు మానవులతో కాపురం ఉన్నాడు గనుక వారికి నిజమైన క్రిస్మస్ ఇస్తాడు యేసు ప్రభువారు. ఇక మానవునికి మరణం లేకుండా చేశాడు యేసయ్య. నువ్వు ఈ దినము మరణిస్తే అమ్మ ఎంత మాటనో పాస్టర్ గారు, నేను గిన దేవుని నమ్ముకోకపోతే ఉండు నీ కథ అంటావా? నువ్వు ఈ దినం మరణిస్తే నువ్వు మూసిన కన్ను యేసయ్యతో ఉంటుంది. నీకు మరణమే లేదు బ్రదర్. హల్లెలూయా. ఎంతమంది మాట ఒప్పుకుంటారు? ఎస్, ఒప్పుకోవాల్సిందే. ఇది సత్యం అండి, ఇది సత్యము. సత్యాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్న సూదికి, ఆ సూదికి చేతి కొడితే కట్టు ఎంత దూరం కడతా చూస్తాను నేను. అది బయటికి రాకపోతే నన్ను అడుగు. అది ఎంత సత్యమో ఇది అంతకంటే సత్యము. వ్యవసాయదారుకుడు విత్తిన విత్తనము సచ్చినప్పుడే అది నూరంతలుగా ఫలించింది. ఎంత సత్యమో అంతకంటే సత్యమో ఈ వాక్యము. ఇది నిర్మలమైనది, ఇది ప్యూరిఫై అయిపోయింది, దీంట్లో కల్తీ లేనే లేదు. దేవుడు ఎవరు అనగా నీకు అనుదినము క్రిస్మస్ ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ తల్లి, చెల్లి, అమ్మ, క్రిస్మస్ పండుగ అంటే ఏమనుకున్నావు? తార వెలిసింది, ఎంత చక్కగా పాటలు పాడి ఎగిరి చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా మీలాగానే నాట్యం ఆడుతున్నాను. నాకు ఇవన్నీ ఏం పట్టవు. ఏమండి, నాకు డ్యాన్స్ చేస్తుంటేనే నవ్వుతుంటేనే నాకు ఆనందం. ప్రైజ్ లార్డ్. ఏడిసి ఉండాలంటే నాకు ఉండొచ్చు, ఎన్ని సమస్యలు ఉండవు, అది ఇది ఉండొచ్చు, లేదని చెప్పడానికి లేదు. బట్ యేసుప్రభు వారికి ఎన్ని ఉన్నా కానీ ముందుకెళ్ళాడా లేదా? యేసుప్రభు వారికి శ్రమలు ఉన్నాయని తెలిసి నీకు నాకు క్రిస్మస్ పండుగ సంతోషం ఇవ్వాలని ఇష్టపడ్డాడు ఆయన. ఆయనకు రేపు ఏం జరుగుతుందో శిలువ మీద తెలుసు. ఆయన అంటాడు, గెత్సేమనే తోటకి వెళ్ళాడు ఆయన. అక్కడ అంటాడు 26:36 అంటాడు, గెత్సేమనే చోటుకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక పాత్ర ఎత్తుకొని ఆయన, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తీసివేయమన్నాడు. ఎందుకంటే రేపు చాలా శ్రమలు ఉన్నాయి, ఈయన కొడతారని తెలుసు. దేవుడు కదా, ఆయనకి ప్రాపస్ అన్నీ తెలుసు. అయినను అంటాడు వెంటనే, ఆ కనురెప్ప పాటలు అంటాడు, అయినను ఇది నా చిత్తము కాదు, దైవ చిత్తము. ప్రభువా, నేను ఇప్పుడు గిన వీళ్ళకు నేను చేయి దాపుకుంటే, నేను పక్కకి వెళ్ళిపోతే వీరికి రక్షణ లేదు, వీళ్ళకి పండగ లేదు. దేవుని నివాసము మానవులతో కూడా ఉండాలని ఆశపడి ఆ ఏదైనా తోటలో ఆదామును సృష్టిస్తే వాళ్ళు కోల్పోయారు. కోల్పోయింది తిరిగి ఇచ్చుటకు యేసుప్రభు వారు ఇష్టపడ్డాడు. వావ్, ఎస్ నాయనా. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యమాడు కాదు, నిత్యము కోపగించే దేవుడు కాదు. కనికరమల దేవుడు, కనికరము చూపించడంలో సంతోషించువాడు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఆయన బలము ఇంకా ఉన్నది, ఆయన క్షీణించలేదు. మానవుడు కాదండి, ఆయన యవన కాలంలో బలం ఉన్నది, ఇప్పుడు వృద్ధాప్యుడు అయిపోయాడు, శక్తి తగ్గిపోయింది అని అంటారా? దేవునికి మానవునికి వ్యత్యాసం ఏంటనగా అదే. ఆయన క్షీణించలేదు, ఆయన సన్నగలలేదు, ఆయన ప్రేమ తగ్గిపోలేదు, ఆయన జాలి వాత్సల్యత, ఆయన కరుణ ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. ఎందుకయ్యా ఈ బిడ్డల మీద నీకు ఇంత ప్రేమ అంటే ఒకటే మాట, నేను నిన్ను నా స్వాస్థాలతో చేసుకున్నాను గనుక నా అరచేతులు నిన్ను చెక్కుకున్నాను. దేవా, స్తోత్రము, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇది ఎరగక మనుషులు నామకార్థులైపోయారు. ఇది తెలియక ప్రజలు ఎంతోమంది వెనుకబడిపోయారు. లోకాచారం అనుసరించి పండుగలు చేశారు, కానీ పండగిచ్చిన ప్రభువును మర్చిపోయారు. దేవా స్తోత్రం.
ఎల్లప్పుడు వ్యాజ్య మాడవు, నిత్యము కోపించవు. ఎల్లప్పుడు వ్యాజ్య మాడవు, నిత్యము కోపించవు. ప్రతీకారము నే చేయలేనే, ప్రతీకారము నే చేయలేనే, ప్రత్యుపకారము నే చేసినావే, ప్రత్యుపకారము నే చేసినావే. నా శైలమా, నా దుర్గమానా, రక్షణ వాగ్దానమా. నా శైలమా, నా దుర్గమానా, రక్షణ వాగ్దానమా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. అందరము అందరం చప్పట్లు కొడతామా? దయా దాక్షిణ్య పూర్ణుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా. దాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా. మేలుతో నన్ను దీవించినావే, మేలుతో నన్ను దీవించినావే. ఆశతో నిన్ను సేవింతునయ్యా, ఆశతో నిన్ను సేవింతునయ్యా. నా శైలమా, నా దుర్గమానా, రక్షణ వాగ్దానమా. నా శైలమా, రక్షణ వాగ్దానమా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. శైలమా, శైలమా, దుర్గమానా, రక్షణ వాగ్దానమా. శైలమా, దుర్గమానా, రక్షణ వాగ్దానమా. తిరిగి తెచ్చిస్తున్నాడు అదే పండుగ. తిరిగి మళ్ళా మనము యథాస్థితికి రావాలనే ఆయన ఉద్దేశం. కోల్పోయావా నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పండుగను చేసుకోలేకపోయావా? అనుదినము దేవునితో ఉండలేకపోయావా? తిరిగి అదే ఆయన కృప. నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ అనారోగ్యము, వాటిలో సతమతమైపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిగతిలో చూడటానికే మనిషిలాగా కనపడుతూ ఉన్నావా? నేను నీతో కాపురం ఉండాలని యేసయ్య అంటున్నాడు. వారికి ఇక మీదట ఆకలైనను
దప్పికైనను ఎండ అయినను ఏ వడగాలి అయినను తగలదు. ఎందుకనగా సింహాసనాశీనుడైనటువంటి గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్య చూస్తున్నప్పుడు ఇంకా ఆకలే కాదంటండి. చూడండి, దాని గురించి నేను మీకు కొంచెం వివరణ ఇస్తాను. రండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17 వచనం. మరలాదే మాట చదువు, మరలాదే మాట చదవండి. 17 వచనము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అదే మాట అంటే 3 సార్లు తెలిసిన మళ్ళా అదే మాట సంఘానికే చెప్తున్నాడు. సంఘములు ఉన్న విశ్వాసులు కన్నా మనకే చెప్తున్నాడు యేసుప్రభు. ఏం చెప్తున్నాడు ఈ మాట అంటే, అన్నాడు జయించువానికి మరుగై ఉన్న మన్న భుజింపనిత్తును. మరుగై ఉన్న మన్న, ఇది దేవదూతలు తినే ఆహారం అంట. మీరు ఇంటికెళ్ళి 78వ కీర్తన 25వ వచనము 29వ వచనం చదువుకోండి. ఆ తర్వాత దేవుడు నిర్గమాకాండము ఒకసారి 16వ అధ్యాయము 35వ వచనం. ద బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 16 16వ అధ్యాయము 35వ వచనం. నిర్గమాకాండము. ఇశ్రాయేలీలు నివసింప దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచున్నారు. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారు మన్ననే తిన్నారు. ఉడకని తిండి, వడకని బట్ట. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, తల మీద పెట్టుకున్న నూనె కూడా ఆరిపోలేదు, వేసుకున్న బట్టలు మైల కాలేదు. ఇది ఏదేను తోటలో ఉన్నది. ఆ వాతావరణం, ఆ 40 సంవత్సరాలు ప్రభువారు వారిని అలాగ నడిపించాడు. ఏదేను తోటలో ఉన్నటువంటి వైభవంతో వారిని నడిపించాడు. అంటే కనికరం చూసావా? ఇంత చేసినప్పటికి కూడా మీరు ఇంటికి వెళ్ళి 78వ కీర్తన మళ్ళా చదవండి. పీకల వరకు తిన్న తర్వాత అన్నారు అని. ఏం చేసావా పెద్ద ఆయన, ముసలాయన మోషే గారు, ఇక్కడికి తెచ్చావు, రోజు పెట్టావు, ఒక్క పీసన్న ముక్క వేసావా, ఒక్క పీసన్న వేసావా అని అన్నారు. అంటే ఆయన అన్నాడు, సరే. ఆయన ఏం చేస్తాడు? ఒక్కరా ఇద్దరా? 25 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరందరికీ మటన్ పెట్టాలంటే మామూలు మాట? హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. తమాషా. రోజుకు 3 పూటలు భోజనం పెట్టాలంటే మామూలు మాట? 25 లక్షల మంది జనాభాకు. ఈయన ఏం చేస్తాడు? ఒట్టి చేతులతో, ఆయన చేతిలో కర్ర ఒకటి ఉంది అంతే. ఆయన చేతిలో కర్ర ఉంది. వీళ్ళు 25 లక్షల మంది, ఇంతమంది ఆయన గొనుగుతుంటారు. ఒక 10 మంది విశ్వాసులు, 12 మంది శిష్యులు ఉంటే ఒకడు తిట్టేవాడు ఉన్నాడు యేసయ్యను. అవునా? ఆ విధంగా 12 24 మంది అంటే 2 శత్రువులు ఉంటారు చర్చిలో. దేవునికి స్తోత్రం. మన చర్చిలో శత్రువులు లేరని నేను అనుకుంటున్నాను. నీకేం తెలుసు ఊరుకోయంటే అది నేనేం చెప్పను. ఆయనను దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. నువ్వు గొనుగుతున్నావు కదా, అందును బట్టి నీకు దేవుడు నేను దీవించునుగాక. నిన్ను ఆశీర్వాదిస్తాడు యేసయ్య, నిన్ను దీవిస్తాడు యేసయ్య. ఈయన మీద కొనుగుతుంటే ఈయన మోకరించి ప్రాణం చేసి, ప్రభువులకు మటన్ కావాలి, ప్రభువులకు నాన్ వెజ్ కావాలంటే ప్రభు, నాన్ వెజ్ కావాలంటే అడిగాడు. మళ్ళా యేసు ప్రభు వారు కనికరించి ఎవరు సాకని పక్షులను, ఆకాశంలో పక్షులను టక్కున కింద వేసేటలకి ఇంతెత్తునే ఎన్ని పక్షులన్నీ రెప్పరెప్పలు కొడుతున్నాయి. వెళ్ళండి వాటిని చంపుకొని తినండి అంటలకి అందరు పీకల వరకు మళ్ళీ తిన్నారు. తిని ఇశ్రాయేల్ ప్రజలకు పనే లేదు. హల్లెలూయా చెప్పండి. ఏం పనులు, పొలం లేదు, వ్యాపారం లేదు, ఏ గోడ పని లేదు, కొట్టుబడి కారు, ఏం పని లేదు, తింటము పోవటం అంతే. ఆయన మోషే గారు ఒకసారి ఇజిలేస్తాడు, ఆయన గణపడుతుంది స్తంభం, మేఘస్తంభం. ఆయన ఇజిలేస్తే తక్కువ నిలబడిపోతారు, గుడారాలు వేసుకుంటారు. మళ్ళా కదిలంటే పగులు పోవాలంటే మళ్ళీ అగ్నిస్తంభం వచ్చేస్తే పోతుంటారు. ఇదే పని, తింటము పోవటమే. వారు ఇశ్రాయేలు ప్రజలు దేవదూతలు తిన్న ఆహారం భోంచేశారు. వాళ్ళు దాంట్లో కూడా వీరికి తృప్తి లేదండి. ఇది పాతాళం అండి. ఈ తలంపు ఉంటుంది కదా, ఇది పాతాళం అండి. ఇది సముద్రం కూడా అలాగే అంటదంట. ఎన్ని నీళ్ళు సముద్రానికి పోయినా కానీ నాకు చాలని చెప్పదంట. అది పాతాళం కూడా నోరు తెరుచుకొని ఉందంట. అది దాంట్లో గనులు, గొప్పవారు, వాళ్ళు వీళ్ళు పడిపోతారంట.
అందుకు దేవుడు అంటాడు, ప్రపంచంలో ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వాడే ఐశ్వర్యవంతుడు అన్నాడు. నాకు యేసును కలిగి ఉన్నాను, నాకు ఇంతే చాలు. నా దేవుని కలిగి ఉన్నాను, నాకు ఇంతే చాలు. నేను పస్తు ఉండిన పర్వాలేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవదూతలకు పెట్టి ఆహారం పెట్టినప్పుడు కూడా వీరు తృప్తి పడలేదు. నువ్వు తృప్తి కలిగి జీవించినట్లయితే నువ్వు దేవుని కుమారుడు. తృప్తి కలిగి జీవించలేకపోతే నీవు ఇశ్రాయేలు ప్రజలు ఆ దినం గొనిగారు చూడు, వారి అన్నో తమ్ముడో చెల్లిలో వారి బంధువులు ఎవరో మీరు అయి ఉండొచ్చు. దేవా, అలా మేము జీవించకూడదు. మాకు ఎంత ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఇది చేసావు నీకు స్తోత్రాలు. నేను తృప్తి కలిగి జీవిస్తాను. నా తృప్తి నాకు పండగనిస్తుంది. హల్లెలూయా. నా తృప్తి నాకు పండగనిస్తుంది. నా అసంతృప్తి నన్ను ఎండగ చేస్తుంది. చూడండి, కింది వచ్చిన చదవండి, ఆఖరి వచ్చిన నిర్గమాకాండం ఆఖరి వచ్చిన అంటే ఇశ్రాయేలు నివసించిన దేశమునకు వారు వచ్చు 40 ఏండ్లు మన్ననే తినుచు ఉండిరి. వారు కానాను దేశము పొలిమేర వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా యాఫోలో 10వ భాగము. దాని గురించి ఇప్పుడు మనం ఓమేరు గురించి నేను చెప్పను. పిల్లారా, వారు అక్కడి వచ్చేంత వరకు ఆ మన్ననే తినుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే పొలిమేరకు వచ్చేసారో మన్న ఆగిపోయింది. వీళ్ళు మళ్ళా యథావిధిగా పనులు చేసుకొని ఆ కష్టపడి పనిచేసిన దానికి ఆదికాండము అక్కడ చెప్పిన మాట, నువ్వు జీవించినంత కాలము నీవు నీ చెమట కార్చి నువ్వు తింటావని చెప్పాడు కదా, అది వచ్చేసింది మనకు. ఇప్పుడు యేసయ్య ఇది మార్చడానికి వచ్చాడు. యేసయ్య కష్టం లేకుండా ఏదేని తోటలో నువ్వు ఎలా జీవించావో అలాంటి జీవితం నీకు ఇవ్వాలని. మరలా మీరు ప్రకటన గ్రంథం దగ్గరికి రండి, ఒక మాట చదువుకొని మాగుచ్చుకుందాం. ప్రకటన గ్రంథము అదే 2వ అధ్యాయము 17వ వచనము 2వ భాగంలో మన్నాను వారికి భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెల్లని రాయి. ఈ తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధత ఇచ్చినప్పుడు ఈ తెల్లని రాయి మీద ఎర్రటి అక్షరాల మీద నీ పేరు రాస్తే ఎంత దూరం ఉన్నా కానీ కనపడుతుందా లేదా? ఆ ఎరుపు యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యము. ఊజు దేశానికి ఐశ్వర్యవంతుడైనటువంటి యోబు కూడా అది ఆశపడ్డాడు. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 19 verse 23 and 24. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23-24 చదవండి. వెంటనే చదవాలి. యోబు గ్రంథము 19 తీశారా? వదిరి 23-24 వచనాలు. నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలుచునని నేనెంతో కోరుచున్నాను. చప్పులు కొడదామా? ఎవరండి ఈయన? ఎవరండి? యోబు కోరుకున్నాడు అలా. మన ఐశ్వర్యము చూడు, మనమేం కోరుకుంటాం చెప్పండి? మన తలంపులకు యోబు తలంపుకు ఎంత తేడా ఉంది. మామూలు వ్యక్తి అవి యోబు. నాకు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, 10 మంది పిల్లలు ఒకటే రోజు చచ్చిపోయినా, నా ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయినా, నా భార్య కవిగిట్లున్న భార్య కూడా నువ్వు సేవిస్తున్న దేవుని దూషించి చచ్చిపో అన్న కూడా యెహోవా ఇచ్చిన యెహోవాను తీసుకుని యెహోవా నామానికి మహిమ కలుగునుగాక అని చెప్పడా లేదా? ఆ దేవునితో అంటున్నాడు. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు. 1 కొరింథీయులు 10:4 అంటాడు, ఆ బండ క్రీస్తు. ఆ క్రీస్తు అనే బండను నేను కోరుకుంటున్నాను. తీసివేసిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎన్నిక లేనివాడు బలమైన జనమాయను. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును. దేవుడు ఎవరనగా నిన్ను ఎక్కడ నిలబెడతాడనగా, మిమ్మల్ని ఎక్కడ నిలబెడతాడనగా ఉన్నతమైన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తాడు యేసు ప్రభు వారు. అది ఎలా జరుగుతుంది అనగా, ఒక మాట వస్తూనే చెప్పాడు. 3 పర్యాయాలు అదే చదివాం మనం. 2వ అధ్యాయం, జయించువాడు జయించువాడు జయించువాడు. నువ్వు దేవునిలో ఎదగాలి అంటే, దేవుడు నీతో కాపురం ఉండాలంటే, నీకు తిరిగి పాత వైభవము నీకు రావాలంటే ఈ లోకములను జయించాలి, ఈ లోకాన్ని జయించాలి. నువ్వు దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి. దేవునితో నువ్వు పోరాడాలి, మనుషులతో పోరాడాలి, దేవదూతలతో పోరాడాలి.
యాకోబుతో ఏమన్నాడు దేవుడు? నువ్వు దేవదూతలతో పోరాడావు, నువ్వు మగసిరి గలవాడవై మనుషులతో పోరాడావు, నువ్వు దేవునితో పోరాడావు. ఇప్పుడు వారికి చెప్పొచ్చు మనము, దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారి కన్నీటి బాష్ప బిందులను తుడుస్తాడు. వారు దుఃఖమంతా పోతుందంట. మీరు ప్రకటన గ్రంథం ఒకసారి 21వ అధ్యాయం దగ్గరికి రండి. నేను చెప్పే మాటలు మీరు గమనించండి ఒకసారి, దేవుని బిడ్డలారా గమనించండి. ఒక మాట ఇక్కడ అద్భుతమైన మాటలు ప్రభువారు మన కొరకు ఈ గ్రంథంలో రాసి పెట్టాడు. 21వ అధ్యాయం 4వ వచనము 2వ భాగములో, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపోయినను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను అని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాడని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయుము అని పద్మాసు దీపములో చెప్పినప్పుడు ఆ కష్టాల్లోనే ఈ యొక్క మాటలు రాశాడు. సలసల కాలుతున్నటువంటి నూనెలో వేసినప్పుడు దేవుని కొరకు సాక్షిబిడ్డగా జీవించాడు. నన్ను వేసినా పర్వాలేదన్నాడు, కానీ ప్రభువారు ఈయనదో ప్రకటన గ్రంథం రాయించాలనుకున్నాడు. యేసయ్యకు ఇష్టమైనటువంటి శిష్యుడు, శిలువ దగ్గర మరియమ్మ దగ్గర ఉన్నవాడు, యేసయ్యకు రొమ్మున అనుకున్నవాడు. అతని యొక్క మనసు లేత కొబ్బరి ఎలా ఉంటుందో లేతగా, అటువంటి మనసు గలవాడు. అతనికి పండగ చేసుకున్నాడు పద్మాసు దీపములో. మనకు పండగ తెచ్చిచ్చాడు క్రీస్తు నామములో. హల్లెలూయా. ఖైదీగా వెళ్ళాడు, ఒక మంచి పోయిటర్ అయిపోయాడు, రైటర్ అయిపోయాడు, గ్రంథకర్త అయిపోయాడు. ఈ గ్రంథాన్ని బ్రద్దలు చేసి వివరించాలని చెప్పాడు. నమ్మితే పరలోకం అన్నాడు, నమ్మకపోతే నరకం అన్నాడు. ప్రకటించమన్నాడు, నా బిడ్డలకు క్రిస్మస్ పండుగ చేయమన్నాడు, రోజు చేయమన్నాడు. నీ మనసు ప్రభుతో ఎప్పుడుంటే, కాపురం ఆయనగిన మన ఇంట్లో ఉంటే, ఆయన మనతో కాపురం ఉన్నప్పుడు రోజు పండగే మోకరిద్దాం. మాకు అనుదిన క్రిస్మస్ దయచేయి ప్రభువా. నిన్ను విడిచిపోయాం, శ్రమల పాలైపోయాం. పండగ జీవితం అంతా ఎండిపోయిన జీవితాలు. పండగే చేసుకొని మనసులను తృప్తిపరుస్తున్నాం, కానీ నిన్ను మర్చిపోయాం నాయన, నిన్ను మర్చిపోయాం. జీవవృక్ష ఫలములు వీడి తిని జీవితకాలంతో జీవిస్తాడేమో అని వారిని నెట్టివేశాడు. వారు మంచి చెడ్డల తెలివినిచ్చు పండు తినవద్దంటే వద్దన్న పని చేశాడు. దిగంబరులని వారికి తెలిసిపోయింది, శరీరులుగా మార్చబడ్డారు, మహిమ వారిలో నుండి వెళ్ళిపోయింది. రెండవ అన్నాడు, నీకు మరణం లేకుండా చేస్తానన్నాడు. ఎంత గొప్ప సంగతి సిస్టర్, బ్రదర్. జీవాత్మ నీలో ఉంచాడు దేవుడు. ఈ ప్రాణము నీకు ఇచ్చాడు యేసు ప్రభు వారు. మన్ననేది చివరికి మన్నైపోను, ఆత్మ తాను దయచేసిన తండ్రి ఎద్దుకు పోనని చెప్పాడు. నీ ప్రాణానికి ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదండి. ఈ ప్రాణాన్ని ఈ దేహంలో పెట్టాడు, ఈ మంటి దేహంలో దేవుని మహిమను పెట్టాడు. అది నీకు నిజమైన పండుగ నాయన. నేను కృతజ్ఞురాలును. నువ్వు నిజముగా తీర్మానం చేసుకుంటే దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. నీకు దేవుని యొక్క నివాసము నీతో ఉండాలనా? వారికి ఇక మీదట ఆకలి అయినను, దప్పికైనను, ఏ వడగాలి అయినను, ఏ సూర్యుని యొక్క ఆ కిరణాలైన అవసరము లేదు. ఎందుకనగా నువ్వునంటే అంత ప్రేమించాడు తల్లి ఆమె. ఆయన నీ కులము నా కులము, మన మతము, మన కళకారులము, మన వరములు, మన ఫలములు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. క్రీస్తు నిన్ను ప్రేమించి పండగ ఎట్టనికి ఇచ్చపడి, నా బిడ్డలు ఏదేను తోట వైభవం రావాలి. మొదటి ఆదాము ఏమి తెచ్చాడు? మరణము తెచ్చాడు. రెండవ ఆదాము మరణాన్ని దూరం చేశాడు, జీవితమునే ఇచ్చాడు, జీవితముని మార్చివేశాడు ఆయన. అయ్యా, ఎస్ తండ్రి, నిజమే, నేను పండగలో మునిగిపోతాను, నీతో తన్మయమైపోతానయ్యా, నీతో కలిసి నేను ఉంటాను స్వామి. నాకు పండగ అదే. ఒకవేళ నాకు కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు స్వామి,
మా ఇంట్లో మంచి మటన్ లేకపోయినా ఏం పర్వాలేదు ప్రభువా, ఆ గంజి దాగని నేను పండగ, నా జీవితం అంతా నా జీవితమే ఒక పండగ. ఆ సోదరు ఒక్కొక్క సోదరు ఇంట్లో ఉంటే ఎప్పుడు పండగే. ఆ తల్లి ఇంటికి వచ్చేట వలన వెలుగు ఆ ఇంటికి, ఆ సోదరుడు ఇంటికి వస్తే ఎప్పుడు వెలుగే ఆ ఇంట్లో. పండగ పండగ పండగ. నీ పండగ, నీ ఫెస్టివల్, అమృతం ఇది. ఏదేను తోట పండుగ, పరలోక రాజ్య వనము, ప్యారడైజ్. చేతనెత్తి మోకరించి చేతులు పైకెత్తి యవన బిడ్డలు దేవుని కొరకు మనం పండుగ. ఎస్, పరలోక రాజ్యంలో ఇదే పని మనకు. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఏ పని లేదు, కానీ ఇప్పుడు పరలోక రాజ్యంలో 40 సంవత్సరాలు కాదు, యుగ యుగములు మనకు పండగ. దేవా, మాకిచ్చిన ఈ పండగ గొప్పది, మా కొరకు చేసిన త్యాగం గొప్పది. మా ఇళ్లలో నిజమైన క్రిస్మస్. ఎస్, మీ హృదయంలో పండుగ, మీ ఇంట్లో పండుగ, మీ వ్యాపారములో పండుగ, మీ పనిలో పండుగ, నీ ఉద్యోగములో పండుగ. ఆకాశములో నీ మహిమను వివరించుచున్నవి, వాటికి రోజు పండుగ, ఆకాశానికి భూమికి. ఎస్, నీ చేతి పనిని వర్ణించుచున్నవి. అవును స్వామి, ఆకాశములో నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. మన చేతులు పైకెత్తి దేవా నా ప్రాణము తన్మనమైపోదాం, పండుగలో విడిపోదామా. జీవితకాలమా ఈ పండుగ, ఏదేని తోట వైభవము, ఏదేని తోట వైభవము నాకు కావాలి స్వామి. యేసయ్యా, స్తోత్రం. నా జీవితమే ఒక పండుగ, నేను పుట్టిందే పండుగ కొరకే. నా జీవితమే పండుగ. రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఎస్, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, చెరలో ఉండి రచయితగా మాట్లాడ్డాడు. రామన ప్రభుత్వములో, పద్మాసు దీపములో ఒక మంచి కవిత యోహాన్ గారు. కలములతో రాయగలనా, చెరలో ఉండి ఒక మంచి రచయిత, మంచి కవి, దేవుని రొమ్మున ఉన్నవాడు, ఇష్టమైన వాడు, శిలువ దగ్గర మరియమ్మ దగ్గర ఉన్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. సలసల కాలుతున్న నీళ్లలో అవి చల్లగైపోయాయి. ఎంత గొప్ప సేవ చేశారు వాళ్ళు, దేవుని కొరకు ఎలా సాక్షిగా జీవించారు, కరిగిపోయారు వాళ్ళు. ఎస్, దేవుని కొరకు నేను జీవిస్తానయ్యా. దేవా, నాకు
అనుదినము పండుగ దయచేయి స్వామి. యేసయ్యా, శరాబులో కేరములో నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. శరాబులు వాటికి రోజు పండుగే, దేవదూతలకు రోజు పండుగే. మనం దేవుని పిల్లలు, మనకు కూడా పండుగే క్రిస్మస్. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము అలసిపోకుండా తమ్ముడు చెల్లి, నీ కొరకే తప్పించుచున్నది. ఆరాధింతును 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 స్తోత్రమునైనా ఆరాధింతును ఆరాధింతును. చేతులు పైకెత్తి రారాజు నీవే. ఎస్, రారాజు నీవే, ఆయనే మన రారాజు. నా తండ్రివి నీవే, మనతో కాపురం ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. నిన్ను విడువను ఎడబాయను. ఆ రాజును మన ఇంటికి మనం ఆహ్వానిద్దాం. రారాజు నీవే, ఆయన నిన్ను నేను ఆహ్వానిస్తాను స్వామి. నా తండ్రివి నీవే, నా సమస్తము నీవే కదా. నిన్ను విడువను ఎడబాయను. మీరు లేకుండా నేను క్రిస్మస్ పండుగ చేస్తే ఉత్తదే స్వామి. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. ఆరాధింతును ఆరాధింతును. వారికి మిగతా దుఃఖమైనను, ఏడుపైనను, కన్నీరు బాధైనను వారికి ఉండదన్నాడు యేసయ్య. తిరిగి మనకు ఆయన తిరిగి ఏదేను వైభవం ఇచ్చాడు కదా. ఆరాధింతును స్తోత్రం. ఆరాధింతును. మా నాయన, మీరు లేని క్రిస్మస్ ఎన్నో ఏళ్ళు చేసి పండగ ఎండగగా మార్చబడింది. మీరు కలిగిన క్రిస్మస్ ఎంత గొప్పది. నీరో చక్రవర్తి కాల ప్రాంతంలో సలసల కాలుతున్నటువంటి నూనెలో వేసినప్పుడు దేవుని కృప ఆయన మీద తెచ్చుగా ఉండి పద్మాసు దీపానికి తరిమివేయబడి ఖైదులో ఉన్నటువంటి ఆ దీపంలో, కానీ ఆ ఖైదుగానే ఉండి ఆయన ప్రకటన గ్రంథము రాశాడు. దేవుని దర్శనము ఆ శ్రమలలోనే ఖైదుగా ఉన్నప్పుడే దర్శనం వచ్చేసాడు. ఎంత మాట్లాడి ఖైదుగా ఉన్నవాడు ఎంత గొప్ప కార్యం చేసి ప్రపంచాన్ని ప్రకటన గ్రంథం రాహిత్య కృప దేవుని రాకడ గురించి చెప్పినాడంటే ఇది ఎంత గొప్ప సంగతి. మనకు అసలు కష్టాలే లేవు కదా. దేవా స్తోత్రాలు. నీ ప్రేమను ఆశీర్వదించి దీవించండి. నీ కృపలో వీరిని దాచండి. మా జీవిత కాలం అంతా మేము మీతో కలిసి పండుగ చేసుకుని కృపను అనుగ్రహించండి.
మిమ్మల్ని కలిగిన పండుగ మాకు మేలు కలుగజేస్తుంది. మిమ్మల్ని కలిగిన ఆ సందర్భం మాకు ఆనందమునిస్తుంది. మిమ్మల్ని కలిగిన ఆ జీవితం అన్యులు చూసి కూడా సంతోషపడతారు. మిమ్మల్ని కలిగిన ఆ జీవితం మా కుటుంబంలో మిగిలింపులు ఇస్తుంది. మీతో కాపురం చేస్తూ మేము ఉన్నప్పుడు మా కొరత లేకుండా జీవిస్తారు. నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న దీవెన ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కుదించి సమకూర్చి ఏమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పునరుత్థాన శక్తి గల నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెను తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సాహసం, కాపురం మనతో ఉండాలని ఇష్టపడిన యేసయ్య కృప సదాకాలం మనకు తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దించును గాక.